బావా కొట్టాలంటే భయం వేస్తుంది. ఇదిగో నేను కొట్టమంది నన్ను కాదు, ఈ హ్యాండ్ కఫ్స్ని. కొట్టు, కమాన్, గట్టిగా కొట్టు. దేవుడా 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 దేవుడా. ఏయ్! ఏమైంది బావా? కళ్ళు మూసుకొని కొడుతున్నావే, కళ్ళు తెరిచి ఉంచి కొట్టు. కళ్ళు మూసుకొని కొడితే నీకు ఏం కనిపిస్తుంది? చూసి గట్టిగా కొట్టు. అలాగే కొట్టు. అయ్యో 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 బావా బావా, అయ్యో సారీ సారీ బావా, చూపి. అయ్యో బావా గట్టిగా తగిలేసిందా? సారీ బావా. అయ్యో మర్చిపోయావా, మనం అడవిలో ఉన్నాం, మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మన మాటలు వింటే వచ్చి మనల్ని పట్టుకొని వెళ్తారు. సారీ బావా. సరే కూర్చో. బావా చూస్తూ కొట్టాలంటే భయం వేస్తుంది. నిజంగా నా వల్ల కావట్లేదు. చూడు భూమి, ముందు నా కళ్ళలోకి సూటిగా చూడు. ఆ తర్వాత నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో గట్టిగా కొట్టు. నువ్వు భరతనాట్యం చేసేటప్పుడు నీ అడుగుల మీద నీ దృష్టి ఉంటుందా లేదా? ఉంటుంది. అలాగే లైఫ్లో ఏ పని చేసినా దాని మీదే మన దృష్టి ఉండాలి. మనం చెయ్యగలం అనే నమ్మకం ఉండాలి. ఓకే, అర్థమైందా? అర్థమైంది. నన్ను చూడు. అంటే నాకు చాలా బలం ఉందన్నమాట. సరే ఇంక వెళ్దాం పద. బావా కాసేపు ఆగుదాం బావా, నేను నడవలేను, నాకు నిజంగా ఓపిక లేదు. ఇది అమ్మాయిల కాలపట్టి కదూ? అవును. అంటే వాళ్ళు ఈ దారిలోనే వెళ్ళుంటారా? ఎక్కడో కనిపిస్తారు. వాళ్ళు కనిపించగానే నేను గన్నుతో షూట్ చేస్తాను, నువ్వు మొబైల్తో షూట్ చేయి. షూట్ చేయలా? మొబైల్లో బుల్లెట్స్ ఉండవు కదా. రేయ్, నేను మొబైల్తో వీడియో షూట్ చేయరా అంటున్నాను రా. అలాగే పద. రా. బావా ఏం చేస్తున్నావు? ఇప్పటికే నా భారం మోస్తున్నావు, నన్ను కూడా మోస్తావా? బరువు ప్రేమ ముందు తక్కువే భూమి. పట్టుకో.
సూర్య. హలో సార్, మీ గారలపట్టి భూమి ఇంట్లోనే ఉందా? ఉంది. ఏ? అలాగా, అయితే నేను పంపించిన వీడియో మీరింకా చూడలేదన్నమాట. ఏ వీడియో? నేను లైన్లోనే ఉంటాను. మీరు ఒక్కసారి నేను పంపించిన వీడియో ఓపెన్ చేయండి. చూస్తే మొత్తం మీకే క్లారిటీ వస్తుంది. వాడు భూమిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తను ఇంట్లోనే ఉండాలి కదా. హోహో, ఇంకా ఇంట్లోనే ఉందని అనుకుంటున్నారా సార్? సీతను రావణుడు అపహరించినట్టు మీ కూతుర్ని ఆ గగన్ గాడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించిన వీడియో కాదు. మా కానిస్టేబుల్ తన స్వహస్తాలతో చిత్రీకరించిన వీడియో. నా మాట విని విడాకుల పత్రాల మీద సంతకం పెట్టిందని నా కూతుర్ని తీసుకెళ్తాడా? వాణ్ణి నేను వదిలిపెట్టను. ఈసారి వాడు నా చేతుల్లో చచ్చిపోతాడు. అందుకే ముందే కాల్ చేశాను సార్. మీ కోపం నా మీద చూపించకుండా అసలు కల్ప్రిట్ మీద చూపిస్తారు అని. ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నారు? ది మోస్ట్ ఫేమస్ వికారాబాద్ ఫారెస్ట్. ఇక్కడే మీ అల్లుడు గారు, సారీ మీ ఎక్స్ అల్లుడు గారు ఐడెన్సీ ఆడుతున్నాడు. రే గగన్, అయిపోయావురా. నాకేమొద్దు. హలో, పొద్దు నుంచి మనం ఏమీ తినలేదు. ఆ విషయం గుర్తులేదా? తిను. నాకు ఆకలిగా లేదని అంటున్నానుగా. నువ్వు మనిషివే కదా, ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? ఇదిగో మర్యాదగా తిను. నువ్వు నన్ను తిట్టావు కదా, నాతో రాకు, నువ్వు వెళ్ళిపో అన్నావు కదా, అందుకే నేను తిన్ను. నువ్వు నాతో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ప్రాక్టికల్గా నువ్వు చూస్తున్నావు కదా ఈ అడవిలో ఎలా ఉంటావని. అయినా ఉంటాను అంటే ఎలా ఉంటావు?